భారత్ మాతా की రెండు చేతులు లేపి భారత్ మాతా की చేసిన వాళ్ళు చేతులు లేపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి చేసిన వాళ్ళు చేతులు లేపారు. 430 రూపాయలు కట్టిన వాళ్ళు చేతులు లేపండి. భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 430 రూపాయలు కట్టి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా 100% చేయాలి నెక్స్ట్ మీటింగ్ కల్లా. అదేవిధంగా ఇంటికి భారం కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనా ఇంకే ఏ బ్యాంకులైనా ఒక 1000 రూపాయలు కడితే 20 lakhs రూపీస్ మనము యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. అది మీరు చేసుకోవాలి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేసుకోవాలి. ఇవి ఫస్ట్ మీ సేఫ్టీ కోసం నేను చెప్తా ఉన్నాను. యువత ఎవరైతే ఉన్నారో యువతను ముందు తీసుకుపోయి భారతదేశంలో మీ బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా అయితే ఉన్నదో రాబోయే రోజుల్లో మీరు అందరు చదువుకున్న వ్యక్తులు జాబ్ కోసానికి వెతికి జాబ్ నాకు కావాలి జాబ్ వెతుకుండా చూడకుండా రేపొద్దున జాబ్ క్రియేటర్స్ జాబ్ ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పెట్టాలి, ఎంఎస్ఎంఈ కింద లోన్ తీసుకోవాలి. అదేవిధంగా ముద్రా లోన్ 5 లక్షల నుంచి 20 లక్షల దాకా లోన్ వస్తా ఉన్నది. మీరు దేశానికి పట్టు ఉండాలంటే మీరు ఏదైనా ఇండస్ట్రీ పెట్టేసి మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉండాలి యూత్. అదే నరేంద్ర మోడీ గారి కళ. ఆ కళ నెరవేర్చినప్పుడే మీరు యూత్ సహకారం చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా యువత రాజకీయాల్లో రావాలంటే కేవలం ఓటర్స్ కాకుండా రేపొద్దున రాజకీయాలు రావడానికి ఇప్పటి నుంచే మీరు మెట్లెక్కేటట్టు ప్రపోజల్ పెట్టుకొని ఎక్కడ మున్సిపాలిటీ ఉన్నా గ్రామ పంచాయతీ ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కానీ ఏ గ్రామ పంచాయతీ అవసరం ఉన్నా కానీ అక్కడ పోయి ఏం జరుగుతా ఉన్నది, ఏం అవసరం ఉన్నది, ఏ విధంగా పోవాలి, లేదా ఆర్టీఓ ద్వారా మనం పెట్టి ఏది తీసుకురావాలన్నప్పుడే యువతకు వాళ్ళు భయపడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా చాలా వాడుతూ ఉన్నారు. వినోదాన్ని కాకుండా మీరు సమాజానికి సేవ చేయడానికి ఆస్కారం మీరు ఎప్పుడైతే చేస్తారో దేశం బాగుపడడానికి ఆస్కారం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు దేశం ఎన్నో దేశంగా ఉన్నది. ఇప్పుడు 4వ దేశం 3వ దేశం కింద రావడానికి ఎంత సాయశక్తుల కష్టపడ్డో నరేంద్ర మోడీ గారు మీరు చూసి తెలుసుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే యువత ఉన్నదో యువతను మీ ప్రెసిడెంట్ ఎవరున్నారు గణేశుడు ఉన్నాడు కదా గణేశుడు ఉంది కదా. ఏ పూజ చేసినా గణేశుని పూజ చేసే మనకు ముందు పోతాం. మన భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం చేసినా యువమోర్చ ముందుండాలి. యువమోర్చ ముందున్నప్పుడే మన భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలు లేకుంటారు. దానికి ఏ కార్యక్రమం చేసినా నిరుద్యోగుల కార్యక్రమం చేసుకున్నా, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ చేసుకున్నా, ఉద్యోగులకు సాయం చేసుకున్నా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఇచ్చిన మాట నిలబెట్టకుండా మనం ధర్నా కార్యక్రమం చేసుకున్నప్పుడు ఏది ముందుండాలి? మీ గణేష్ ముందుండాలి. గణేష్ వెనుక మీరందరూ ఉండాలి. ఉంటారా? గట్టిగా చెప్పురే. మీరంతా యువకులా ముసలులా? ఉంటారా? రేపు ఏ కార్యక్రమం చేసినా మేమందరం వస్తా అంటే వాళ్ళు చేతులు ఎప్పుడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మాట్లాడాలి, ఇంకా చాలా ఉన్నాయి. నేను విషయాలు మాట్లాడి ఏ కార్యక్రమాలు తీసుకున్నా సోషల్ మీడియా ద్వారా ప్రతి మనిషికి చేసే కార్యక్రమమైనా 5 అన్ని కార్యక్రమాల్లో మీరు చూస్తూ ఉన్నారు. డాక్టర్స్ కూడా గతంలో 10 సంవత్సరాల కింద 55,000 మంది డాక్టర్స్ ఉన్నారు. 120,000 మంది డాక్టర్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి. అదేవిధంగా రైల్వే స్టేషన్ల విషయంలో తీసుకున్న మన తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు 40 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ టెక్నాలజీ భూములు పెరగడానికి కారణం ఏంటంటే కేవలం నరేంద్ర మోడీ గారు. నేషనల్ హైవే ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ భూముల రేట్లు పెరిగిన ఘనత మనది. 13 లక్షల కోట్లు పెట్టి 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు పెట్టి తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ మీరు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేసినప్పుడే మన భారతీయ జనతా పార్టీ యువమోర్చ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసానికి యువత మీరు ఎంత గట్టిగా ఉంటే భారతీయ జనతా పార్టీ అంత గట్టిగా ఉంటుంది. అందుకోసానికే ఏ కార్యక్రమం చేసినా వాలంటరీగా మీరు వచ్చి అందులో జాయిన్ కావాలని కోరుతూ ఈ అవకాశాలు పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.